హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఎలైస్ ఇన్ బోర్డర్ల్యాండ్ సీజన్ 2 గురించి తెలుసుకుందాం. సీజన్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సీజన్ 1 ఎండింగ్లో చిషియా, కుయినా, ఉసాగి ఇంకా ఆరిసు గేమ్ మాస్టర్తో మాట్లాడతారు. గేమ్ మాస్టర్ వాళ్ళతో మీకోసం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే గేమ్స్ తీసుకొని వచ్చా అని చెప్తుంది. ఆ నలుగురు కలిసి మెయిన్ రోడ్ పైకి వస్తారు. సీజన్ 2 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నలుగురు రోడ్ పైకి వచ్చినప్పుడు బిల్డింగ్స్ పైన నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ అని రాసి ఉంటుంది. గాల్లో చాలా ఎయిర్ షిప్స్ తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు నలుగురు అక్కడే నిలబడి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి బీచ్లో తప్పించుకున్న చాలామంది కార్స్లో అక్కడికి వస్తారు. వాళ్ళు కార్ దిగి పైన ఎయిర్ షిప్స్తో తిరుగుతున్న కార్స్ చూసి ఇక్కడికి వచ్చామని చెప్తారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే సడన్గా దూరం నుంచి ఎవరో వాళ్ళని కాలుస్తారు. అసలు వాళ్ళకి అక్కడ ఏమీ అర్థం కాదు. గేమ్ స్టార్ట్ అయిందా లేదా, అసలు వాళ్ళని కాలుస్తోంది ఎవరు. దూరం నుంచే ఎవరో స్నైపర్ గన్ తీసుకొని ఇంకా షార్ట్ గన్, మెషిన్ గన్ అన్ని గన్స్ యూస్ చేసి వాళ్ళపైన కాల్పులు జరుపుతూ ఉంటారు. ఆ ఫైరింగ్లో ఇక్కడ చాలామంది చనిపోతూ ఉంటారు. అక్కడి నుంచి పారిపోయి ఆరిసు వాళ్ళు ఒక చోట వెళ్ళి దాక్కుంటారు. ఆ గన్ మ్యాన్ ఎవరో వాళ్ళ దగ్గరికి కూడా వచ్చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు అక్కడి నుంచి కూడా పారిపోయి ఇంకో చోటుకి వెళ్తారు. చివరికి ఆరిసు ఇంకా ఉసాగి ఒక కారు వెనుక, ఆపోజిట్లో ఇంకో కారు వెనుక చిషియా ఇంకా కుయినా దాక్కుని ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందుకి కింగ్ ఆఫ్ స్పేడ్స్ వస్తాడు. అతనే గన్స్ తీసుకొని అందరినీ కాలుస్తూ ఉంటాడు. సో ఊర్లో ఆ ఎయిర్ షిప్స్ కార్ట్స్తో ఎక్కడైతే తిరుగుతున్నాయో వాటి కింద గేమ్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళంతా ఉండేది కింగ్ ఆఫ్ స్పేడ్స్ ఏరియాలో. అక్కడి నుంచి తప్పించుకునేటప్పుడు ఆరిసు ఇంకా ఉసాగి ఎవరో కింద పడిపోయిన వ్యక్తిని కాపాడేకి చూస్తారు. కానీ ఆ కింగ్ ఆఫ్ స్పేడ్స్ అక్కడికి వచ్చేస్తాడు. తను దూరం నుంచే వాళ్ళ వైపుకి కాల్చుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి అని వాళ్ళిద్దరూ ఆ కింద పడిపోయిన వ్యక్తిని లేపి అక్కడి నుంచి పక్కకి పిలుచుకొని వస్తారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అప్పుడే చిషియా ఇంకా కుయినా వాళ్ళతో ఇక్కడి నుంచి మనం ఎలా అయినా తప్పించుకోవాలి అని, లేకపోతే ఇక్కడే మనం చనిపోతామని చెప్తారు. అప్పుడే అక్కడికి కార్ తీసుకొని డాక్టర్ అన్ ఇంకా తనతో పాటు బీచ్లోనే పనిచేసే టట్టా అనే వ్యక్తి వస్తారు. కార్ ఎక్కి అక్కడి నుంచి తప్పించుకోవాలని అందరూ కార్ ఎక్కుతారు. కానీ చిషియా ఎక్కేటప్పుడు ఆ కింగ్ ఆఫ్ స్పేడ్స్ వాళ్ళపైన గ్రెనేడ్ విసురుతాడు. దాంతో చిషియా మీరు వెళ్ళిపోండి అని అక్కడే ఉండిపోతాడు. సో వాళ్ళు చిషియాని అక్కడే వదిలేసి కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు. అప్పుడే అసలు ఏం జరుగుతుందో అని వీళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే మనకు ఇంకో విషయం తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళు 40 కార్డ్స్ గెలిచేశారు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ కార్డ్స్ కోసం ఆడాలి. ఆ ఫేస్ కార్డ్స్లో టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి. 4 కింగ్స్, 4 క్వీన్స్ ఇంకా 4 జాక్స్. ఇప్పుడు వాళ్ళ వెనక పడుతోంది కింగ్ ఆఫ్ స్పేడ్స్. ఇక్కడ ఆరిసు వాళ్ళతో మనం ఇప్పుడు ఆ 12 గేమ్స్ గెలిచేస్తే ఫేస్ కార్డ్స్ కూడా మనం గెలుచుకోవచ్చని చెప్తాడు. ఒకవేళ ఇది గెలిచినా కూడా మనం ఇంటికి వెళ్తామో లేదో తెలియదని, కానీ మనకుండది ఇదొక్కటే ఆప్షన్ అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ వెనకే వస్తున్న కొంతమంది బీచ్ మెంబర్స్ని చంపి ఆ కింగ్ వాళ్ళ కార్ తీసుకొని ఆరిసు వాళ్ళని చంపేకి వెంటపడతాడు. ఈ 2 కార్స్ మధ్య చాలాసేపు చేసింగ్ జరుగుతుంది. చివరికి 2 కార్స్ యాక్సిడెంట్ అయిపోతాయి. కార్లో ఉన్న వాళ్ళందరూ మెల్లిగా బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే మళ్ళీ అక్కడికి ఆ కింగ్ ఆఫ్ స్పేడ్స్ వచ్చేసి వాళ్ళపైన కాల్పులు స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు డాక్టర్ అందరితో కలిసి ఉండకుండా తను వేరే దారిలో వెళ్ళిపోయి ఉంటుంది. సో మిగతా వాళ్ళతో తను సెపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు కలిసి ఉన్నది ఉసాగి, ఆరిసు, కుయినా ఇంకా టట్టా. వీళ్ళు ఒక మాల్లో దాక్కొని ఉంటారు. వీళ్ళకి ఫుడ్ ఇంకా వెహికల్ కావాలి అని గ్రూప్స్గా డివైడ్ అయ్యి వాటిని వెతికేకి వెళ్తారు. కుయినా ఇంకా టట్టా కార్ని వెతికేకి వెళ్తారు. ఇంకోవైపు ఆరిసు ఇంకా ఉసాగి ఫుడ్ కోసం వెళ్తారు. ఆరిసు అక్కడున్న నూడిల్స్ తీసుకుంటున్నప్పుడు తను తన ఫ్రెండ్స్తో వాటి గురించి మాట్లాడిన క్షణాలు గుర్తుకు వస్తాయి. సో తన ఫ్రెండ్స్ ఫస్ట్ సీజన్లో తనని కాపాడేకి వాళ్ళు చనిపోయారు. అప్పుడే ఇక్కడ ఉసాగి కాసేపు అక్కడ పని చేసే వాళ్ళలాగా మాట్లాడి బిల్ వేస్తుంది. ఆరిసు కూడా కాసేపు నవ్వుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆరిసు ఉసాగితో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తూ ఉంటాడు. నూడిల్స్ తింటూ మాంగా చదవాలి అని తను చేయాలనుకున్న పనులన్నీ చెప్తూ ఉంటాడు. కానీ ఉసాగికి మాత్రం అక్కడ పడి ఉన్న న్యూస్ పేపర్లో వాళ్ళ నాన్న చనిపోయిన న్యూస్ కనిపిస్తుంది. అప్పుడే తను ఆరిసుతో నాకు రియల్ వరల్డ్కి వెళ్ళాలని లేదని, తనకి కూడా వాళ్ళ నాన్న చనిపోయింది గుర్తుకొచ్చి బాధపడుతుంది. తను ఆరిసుతో నేను ఇక్కడే ఉంటా అని చెప్తుంది. దానికి ఆరిసు నువ్వు బాధపడద్దని, నీతో పాటు నేను ఉంటా అని చెప్తాడు. అయినా సరే తను ఒప్పుకోకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎనీహౌ వాళ్ళు బయటికి వచ్చినప్పుడు బయట కుయినా వాళ్ళు కార్ తీసుకుని వచ్చి ఉంటారు. కార్ ఎక్కి వాళ్ళు చూసిన సేఫ్ ప్లేస్కి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరిసు బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తాడు. ఊరు మొత్తం ఆ ఎయిర్ బలూన్స్ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే అవి తిరుగుతూ ఉన్నాయో అక్కడ గేమ్స్ జరుగుతున్నట్లు.
కింగ్ ఆఫ్ స్పేడ్స్ వాళ్ళ వైపుకే వస్తూ ఉంటాడు. సో ఎలాగైనా సరే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి. తను కిందికి వెళ్ళి ఆ ఎయిర్ షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మార్క్ చేస్తాడు. మనం ఈ ఊరికి బయట జరుగుతున్న గేమ్లో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే కింగ్ ఆఫ్ స్పేడ్స్ అందులోకి ఎంటర్ అవ్వడని, నార్మల్గా గేమ్స్కి బౌండరీస్ ఉంటాయి కానీ ఈ గేమ్స్కి బౌండరీస్ లేవని, అయినా సరే వీళ్ళు రూల్స్ని ఫాలో అయ్యే గేమ్స్ పెడతారని, సో ఒకరి గేమ్లో ఇంకొకరు ఎంటర్ అవ్వరని ఆరిసు వాళ్ళతో ఊరి బయట ఉండే కింగ్ ఆఫ్ క్లబ్స్ గేమ్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్తాడు. క్లబ్ కార్డ్ గేమ్ అంటే టీం మొత్తం కలిసి ఆడాలి. మనం ఆ గేమ్ గెలిస్తే వీసా కూడా వస్తుంది, అలాగే మనకు ఈ గేమ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా దొరకచ్చని అందరినీ ఒప్పిస్తాడు. స్టార్టింగ్లో అందరూ దానికి ఒప్పుకోకపోయినా చివరికి అందరూ ఒప్పుకొని ఆ గేమ్ ఆడేకి అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్తారు. సో ఊరికి దూరంగా వేలాడుతున్న కింగ్ ఆఫ్ క్లబ్స్ కార్డ్ దగ్గరికి వస్తారు. అక్కడ బయట వాళ్ళకి 4 వాచెస్ కనిపిస్తాయి కానీ ఆ గేమ్ కోసం వాళ్ళకి 5 ప్లేయర్స్ కావాలి అని రాసి ఉంటుంది. ఇంకో వాచ్ ఏమైంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ వెనుక ఆ వాచ్ వేసుకున్న నిరాగి కనిపిస్తాడు. ఫస్ట్ సీజన్లో తను జనాలందరినీ స్నైపింగ్ చేసి చంపేస్తూ ఉంటే చిషియా అతన్ని కాల్ చేసి ఉంటాడు. దానివల్లే అతని బాడీ కాలిపోయి ఉంటుంది. అలాగే అగుని కూడా అతన్ని చంపేసకి తనతో పాటు కిందికి దూకేసి ఉంటాడు. అయినా సరే నిరాగి అక్కడి నుంచి కూడా తప్పించుకొని ఉంటాడు. అతన్ని ఆరిసు వాళ్ళు నమ్మరు కానీ వాళ్లకు ఇంకో ప్లేయర్ ఖచ్చితంగా లోపలికి వెళ్ళేకి కావాలి. నిరాగి ఆల్రెడీ ఆ వాచ్ వేసుకుని ఉంటాడు. సో వాళ్ళకి ఇంకో దారి లేక అందరూ ఒప్పుకొని ఆ వాచెస్ వేసుకుంటారు. నిరాగిని కూడా వాళ్ళ టీంలో పిలుచుకొని 5 మంది కలిసి లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్తూనే ఫస్ట్ సీజన్లో వాళ్ళు ఆడిన గేమ్స్ లాగా ఆ ఏరియా చుట్టూ లేజర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ గేమ్ని కంప్లీట్ చేసి కానీ వాళ్ళు ఆ ఏరియా నుంచి బయటపడలేరు. అప్పుడే వాళ్ళ ముందు గేమ్ ఆడేకి కింగ్ ఆఫ్ క్లబ్స్ తన టీంని పిలుచుకొని వస్తాడు. తన పేరు క్యూమా. మనం పుట్టినప్పుడు బట్టలు లేకుండా వచ్చామని, చనిపోయిన తర్వాత కూడా అలాగే వెళ్తామని, తను ఎప్పుడు ఇక్కడ గేమ్లో నేకెడ్గానే ఉంటాడు. తను ఇక్కడ గేమ్ ఆడే టీం మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో క్యూమా అందరినీ ఇంట్రడక్షన్ తర్వాత ఆరిసు తనతో మీరు ఎవరు అని అడుగుతాడు. దానికి క్యూమా మేము సిటిజన్స్ అని, మీకు ఈ గేమ్ ఎంత ఇంపార్టెంటో మాకు కూడా ఈ గేమ్ అంతే ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఈ గేమ్ని వాళ్ళే డిజైన్ చేసి ఉంటారు. అప్పుడే మనకు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. క్యూమా ఇంకా తన టీమ్మేట్స్ అందరూ కలిసి ఒక బ్యాండ్లో ఉంటారు. వాళ్ళ లైఫ్ బాగా నడుస్తూ ఉంటుంది కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఫన్ ఉండదు. వాళ్ళ టీం మొత్తానికి లీడర్ క్యూమానే. మేబీ వాళ్ళు గేమ్లోకి వచ్చిన తర్వాత బాగా ఆడుతున్నారని తెలిసి వాళ్ళని సిటిజన్స్గా చేసి ఆ గేమ్కి ఇన్ఛార్జ్ చేసి ఉండొచ్చు. లేదా డైరెక్ట్గానే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కింగ్ ఆఫ్ క్లబ్స్ గేమ్ వాళ్ళకి ఇచ్చి మీరు ఈ గేమ్ని ప్లేయర్స్తో కలిపి ఆడి గెలిస్తే మీరు బ్రతుకుతారని లేదా చనిపోతారని చెప్పి ఉండొచ్చు. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బ్రతుకుతారు, ఏ టీం ఓడిపోతుందో వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడే ఇక్కడ క్యూమా ఈ గేమ్ని మా టీమ్మేటే డిజైన్ చేశాడని ఈ గేమ్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గేమ్లో చాలా రూల్స్ ఉంటాయి. సో మీకు రఫ్గా మెయిన్ రూల్స్ని చెప్తాను. ఈ గేమ్ కింగ్ ఆఫ్ క్లబ్స్ కార్డ్ కోసం ఆడాలి. ఈచ్ టీంలో 5 మెంబర్స్ ఉంటారు. గేమ్ స్టార్ట్ అయినప్పుడు 2 టీమ్స్కి 10,000 పాయింట్స్ని ఇస్తారు. టోటల్ 2 అవర్స్ గేమ్ అయిన తర్వాత ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. సో వాళ్ళకి ఇచ్చిన పాయింట్స్ని ఆ 5 మెంబర్స్లో ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈక్వల్గా అయినా కూడా చేసుకోవచ్చు. కానీ మినిమం 100 పాయింట్స్ అన్నా ఒకరి దగ్గర ఉండాలి. ఒకవేళ నా దగ్గర 2,000 పాయింట్స్ ఉండి నా ఎనిమి దగ్గర 3,500 పాయింట్స్ ఉంటే అతని దగ్గర నాకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. సో అతను వచ్చి నన్ను టచ్ చేస్తే నేను ఓడిపోతాను. నా 500 పాయింట్స్ కట్ అయ్యి ఆ 500 పాయింట్స్ ఎనిమికి వెళ్ళిపోతాయి. సో టోటల్లో కూడా 500 తగ్గిపోయి వాళ్ళకి 500 వెళ్ళిపోతాయి. ఒకవేళ నేను నా టీమ్మేట్స్ ఇద్దరు చేతులు పట్టుకుంటే మా ఇద్దరు పాయింట్స్ కలిసిపోతాయి. అప్పుడు మమ్మల్ని ఎవరన్నా ఎనిమి టచ్ చేస్తే మా పాయింట్స్ కలిసిపోయి ఎక్కువ ఉండడం వల్ల ఎనిమి ఓడిపోతాడు. సో ఎనిమి దగ్గర నుంచి 500 పాయింట్స్ మాకు వచ్చేస్తాయి. ఆ 500లో నాకు 250 ఇంకా నాతో పాటు నా చేయి పట్టుకున్న టీమ్మేట్కి 250 వస్తాయి. సో అలా టచ్ చేసి పాయింట్స్ని గెలుచుకోవడాన్ని బ్యాటిల్ అంటారు. అది కాకుండా వాళ్ళ చుట్టూ చాలా కంటైనర్స్ ఉంటాయి. అందులో కొన్ని ఐటమ్స్ దాచి ఉంటారు. అవి కనిపెడితే వాటికి కూడా వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. సో ఐటమ్స్ 6 ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటెంలో లోయెస్ట్ పాయింట్స్ 500, హైయెస్ట్ పాయింట్స్ 3,000. వాళ్ళకి ఒక బేస్ కూడా ఉంటుంది. సో బేస్ దగ్గర కాపలాగా ఖచ్చితంగా ఎవరో ఒక ప్లేయర్ ఉండాలి. 2 టీమ్స్కి ఒకవైపు ప్లేయర్స్కి బేస్ ఉంటుంది, ఇంకోవైపు ఎనిమీస్కి. ఎనిమీస్ ఆ బేస్ని టచ్ చేస్తే వాళ్ళకు 10,000 పాయింట్స్ వస్తాయి. ఆ బేస్కి కాపలాగా ఉండి ఎవరైతే ఆ బేస్ని టచ్ చేస్తారో అతనికి ఇన్ఫినిటీ పాయింట్స్ వస్తాయి.
ఇప్పుడు నేను బేస్కి కాపలాగా ఉండి బేస్ని టచ్ చేశాను. నాకు ఇన్ఫినిటీ పాయింట్స్ వస్తాయి. అప్పుడే ఎనిమి నా దగ్గరికి వస్తే నేను అతన్ని టచ్ చేస్తే నాకు ఎనిమి నుంచి 10,000 పాయింట్స్ వస్తాయి. దానివల్ల ఎనిమికి పాయింట్స్ మైనస్లో వెళ్ళిపోయి నేను ఎవరైతే టచ్ చేశానో వాళ్ళు చనిపోతారు. ఇప్పటికే చాలా రూల్స్ చెప్పేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో క్యూమా రూల్స్ అన్నీ చెప్పేసి గేమ్ స్టార్ట్ చేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హారిసు క్యూమాతో, మేము ఈ గేమ్స్ అన్నీ గెలిస్తే ఇక్కడి నుంచి తప్పించుకొని రియల్ వరల్డ్కి వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. దానికి క్యూమా, నీకు ఆన్సర్స్ కావాలి అంటే నీ మొత్తం పవర్ యూస్ చేసి నాతో ఫైట్ చేయి, అప్పుడే నువ్వు గెలిచిన తర్వాత నీకు ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్తాడు. అలా చెప్పి గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి తన టీంతో తన బేస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హారిసు కూడా ఫుల్ పవర్ యూస్ చేసి ఈ గేమ్ని గెలుస్తా అని చెప్పి తన బేస్ దగ్గర నిలబడి ఉంటాడు. గేమ్ స్టార్ట్ అవుతుంది. 2 hours టైమర్ స్టార్ట్ అవుతుంది. బేస్కి కాపలాగా ఉన్న టట్టాకి 100 పాయింట్స్ ఇచ్చి బేస్ దగ్గర పెట్టి ఉంటారు. అతను ఆ బేస్ని టచ్ చేస్తే తనకి ఇన్ఫినిటీ పాయింట్స్ వస్తాయని అలా చేస్తారు. ఇంకోవైపు వాళ్ళు 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ఐటమ్స్ని వెతికేకి వెళ్తారు. టీమ్స్గా డివైడ్ అయ్యారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి తక్కువ పాయింట్స్, ఇంకా స్లోగా పరిగెత్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ డివైడ్ చేసుకుని ఉంటారు. మధ్యలో వాళ్ళకి ఎనిమీస్ కనిపిస్తే వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని ఆ ఎనిమీస్తో బ్యాటిల్ చేసినప్పుడు వాళ్ళు గెలిచేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 500 పాయింట్స్ గెలుచుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు వెంటనే ఆ ఐటమ్స్ కూడా కనిపెడుతూ ఉంటారు. ఆ ఐటమ్స్ కనిపెట్టిన పాయింట్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. అప్పుడే హారిసు దగ్గరికి క్యూమా వస్తాడు. ఇక్కడ హారిసు ఒంటరిగా క్యూమాతో బ్యాటిల్ చేసేకి ఒప్పుకుంటాడు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. హారిసు దగ్గర 4600 పాయింట్స్ ఉంటాయి. క్యూమా దగ్గర 2000 మాత్రమే ఉంటాయి. దానివల్ల క్యూమా ఓడిపోయి హారిసుకి 500 పాయింట్స్ వస్తాయి. అప్పుడే హారిసుకి ఆపోజిట్ టీం వాళ్ళు అందరూ ఈక్వల్గా 2000 పాయింట్స్ పంచుకున్నారని తెలుస్తుంది. ఇంకోవైపు నిరాగి ఇంకా ఉసాగి కూడా వాళ్ళ ఎనిమితో బ్యాటిల్ చేసి అతని దగ్గర నుంచి 500 పాయింట్స్ గెలుచుకుంటారు. హారిసు వాళ్ళు ఎనిమిస్ కంటే 4000 పాయింట్స్ లీడ్లో ఉంటారు. సో ఎనిమిస్ ఇలానే ఆడితే మనం ఓడిపోతామని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ని వేస్తారు. 4 ఎనిమిస్ కలిసి టట్టా కాపలాగా ఉన్న బేస్ దగ్గరికి వస్తారు. ఒకవేళ వాళ్ళందరూ కలిసి ఆ బేస్ని టచ్ చేయగలిగితే ఒక్కొక్కరికి 10,000 పాయింట్స్ వస్తాయి. బై మిస్టేక్ టట్టా వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు చనిపోతారు. టట్టాకి 10,000 పాయింట్స్ వస్తాయి. వాళ్ళు 4 వైపుల నుంచి వస్తూ ఉంటారు. టట్టా బేస్ని టచ్ చేసి రెడీగా ఉంటాడు. వాళ్ళందరూ కలిసి పరిగెత్తుకుంటూ రావడంతో టట్టా భయపడి కళ్ళు మూసుకునేసి ఒకతన్ని టచ్ చేస్తాడు. సో ఒకతన్ని టట్టా టచ్ చేస్తాడు. మిగతా 3 ఆ బేస్ని టచ్ చేసేస్తారు. వాళ్ళు బేస్ని టచ్ చేసిన దానికి 30,000 పాయింట్స్ వస్తాయి. అలాగే టట్టా అతన్ని టచ్ చేసినందుకు ఎనిమిస్ టీం నుంచి 10,000 పాయింట్స్ అతనికి వచ్చి ఆ ఎనిమి చనిపోతాడు. అతని టీమ్మేట్ చనిపోయినందుకు ఇక్కడ క్యూమా చాలా బాధపడతాడు. సో ఆ 3 కలిసి చనిపోయిన అతని బాడీని తీసుకొని వాళ్ళ బేస్ దగ్గరికి వెళ్తారు. ఇంకోవైపు ఎనిమిస్కి చాలా పాయింట్స్ వచ్చేసాయని అందరూ బేస్ దగ్గరికి వచ్చి కలుసుకుంటారు. ఇక్కడ హారిసు, అసలు వాళ్ళు ఇంత రిస్క్ తీసుకొని ఒకరిని చంపేసి గేమ్ గెలవాలి అనుకుంటారని నేను అనుకోలేదని చెప్తాడు. సో ఎనిమిస్ బేస్ని టచ్ చేసినందుకు ఒక్కొక్కరి దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాటిల్ చేసినా కూడా హారిసు టీం వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. సో హారిసు కూడా క్యూమాకి దొరికిపోయి అతని దగ్గర బ్యాటిల్లో ఓడిపోయి పాయింట్స్ ఓడిపోతాడు. అలాగే క్యూమా టీమ్మేట్స్ అందరూ ఆ ఐటమ్స్ని కూడా ఈజీగా వెతికేస్తూ ఉంటారు. 1/2 hour టైం మాత్రమే మిగిలి ఉంటుంది. ఎనిమిస్ లీడ్లో ఉంటారు. హారిసు ఎలాగైనా సరే మనం ఓడిపోతామని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. ఆ టీమ్మేట్స్ అందరినీ పిలుచుకొని ఎనిమిస్ బేస్ దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ ఉసాగి వెళ్ళి అక్కడ ఎనిమిస్ బేస్లో ఒక అతన్ని రెచ్చగొట్టి ఆ బేస్ నుంచి బయటికి రప్పిస్తుంది. ఆ ఎనిమి కూడా ఉసాగిని తరుముకుంటూ ఆ బేస్ నుంచి బయటికి వచ్చేస్తాడు. సో ఇప్పుడు ఎనిమి బేస్ దగ్గర 3 ఉన్నారు. హారిసు తన టీమ్మేట్స్ ఇద్దరిని పిలుచుకొని ఎనిమి బేస్ పైన అటాక్ చేస్తాడు. 2 టీమ్స్ మధ్య గొడవ జరుగుతుంది. ఎలాగో వల్ల హారిసు ప్లాన్ వల్ల వాళ్ళకి 10,000 పాయింట్స్ వస్తాయి. వాళ్ళు గెలవాలంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ కావాలి, కానీ వాళ్ళకి జస్ట్ 10,000 పాయింట్స్ మాత్రమే వస్తాయి. అంత ప్లాన్ చేసి ఎనిమిస్ బేస్ పైన అటాక్ చేస్తే వాళ్ళకు జస్ట్ 10,000 పాయింట్స్ మాత్రమే వచ్చాయని ఇక్కడ హారిసు బాధపడతాడు. వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ బేస్ దగ్గరికి వచ్చేస్తారు. ఇప్పుడు గేమ్ గెలవాలంటే వాళ్ళకు 3,000 పాయింట్స్ కావాలి. చివరిగా మిగిలిన ఐటమ్ని కనిపెట్టినా కూడా వాళ్ళకు జస్ట్ 2,500 పాయింట్స్ మాత్రమే వస్తాయి. పాయింట్స్ కోసం బ్యాటిల్ చేద్దాము అంటే ఎనిమిస్ ఎలాగైనా సరే గెలిచేస్తామని వాళ్ళు వాళ్ళ బేస్లోనే బ్యాటిల్ చేయకుండా పనుకొని ఉంటారు. ఉసాగి సైలెంట్గా ఉండే కంటే ఏదో ఒకటి చేస్తే మంచిదని చెప్పి ఆ చివరి ఐటమ్ని వెతికేకి వెళ్తుంది.
కుయినా ఎలాగో ఓడిపోయి చనిపోతామని చెప్పి తను ఒక కంటైనర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఉసాగికి ఆ ఐటెం దొరుకుతుంది. వాళ్ళకి 2500 పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎనిమీకి ఈక్వల్ కావాలి అంటే జస్ట్ 500 పాయింట్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎనిమీతో బ్యాటిల్ చేసి గెలిస్తే వాళ్ళకు 500 పాయింట్స్ తగ్గి వీళ్ళకు వస్తాయి. అలా చేస్తేనే వీళ్ళు గెలవగలరు. ఆరిసు కూడా ఇప్పుడు మాకు జస్ట్ 500 పాయింట్స్ మాత్రమే కావాలి అని, నేను ఎలాగైనా సరే ఆ 500 పాయింట్స్ని సంపాదిస్తా అని చెప్తాడు. ఇంకోవైపు నిరాగి ఎలాగో చనిపోతాము అని తన టీమ్మేట్ అయిన ఉసాగిని బలవంతం చేస్తూ ఉంటాడు. తను ఫస్ట్ సీజన్లోనే వీళ్ళపైన చాలా ఈవిల్ పనులు చేసి ఉంటాడు. కానీ ఉసాగి వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక తన్ని టీంలో తీసుకుని ఉంటారు. గేమ్ కంప్లీట్ అయ్యేకి జస్ట్ 8 మినిట్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఉసాగి నిరాగి దగ్గర ఇరుక్కొని ఉంటుంది. ఆరిసు ఆ పాయింట్స్ సంపాదిస్తా అని ఎనిమీస్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు. క్యూమా ఆకాశంలో చూస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ 2 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రిమైనింగ్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.